వెల్కమ్ టు మన కాటన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఈ సిరీస్ కి అయితే చాలా మంది చాలా మంచిగా కమెంట్స్ పెడుతున్నారు, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. కానీ ప్లీజ్ దోస్తులు, మీకు మా కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎందుకు మేము పదే మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు అనేది ఏదైనా మోటివేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎన్ని మంత్స్ అవుతుంది మేము వీడియోస్ చేస్తుండి, కనీసం 500 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు. కనీసం 500-1000 సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకన్నా ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేము ఎక్కువ టార్గెట్ కూడా అడగట్లేదు కదా. ప్లీజ్ ఎవరైనా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలా అయితే మాకు మోటివేషన్ ఉంటుంది వీడియోస్ చేయాలి అని, లేకపోతే వీడియోస్ చేయాలని కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటో మీకు తెలుసు కదా, కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 3 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యో బిడ్డ, నాకు ఈడ వండమంటున్నావేందే? అల్లుడు ఎక్కడ వంటాడే మరి? ఆయనే అక్కడ సోఫాలో వండుకుంటాడంట. నేను వండుకోతి ఇక్కడ. ఇక నీకు సోఫాలో ఇరుకుటం అవుతుంది, వండరాదు. వండుకో ఇక ఈడ్ని. అయ్యో, అల్లుడు ఉండగా నేను ఇక్కడ బెడ్ మీద వంటే ఎట్లుంటుంది బిడ్డ? అల్లుడు నీడనే వండుకోమను, నేను పోయి సోఫా మీద వండుకుంటుంది. ఏం అనుకోడు తీయే, ఆయన అట్లా ఏం అనుకోడు. కానీ నువ్వైతే వండుకో ఇక. మళ్ళీ అది మబ్బుల్ని లేవాలంటుంది కదనే, నీళ్ళు నింపాలి మళ్ళా. అలా ఒక శనీశ్వరం దాపరమైంది నాకు. పొద్దున ఉట్టి 5కే ఇరుస్తుందంట, 1 గంట సేపు పెడుతుందంట. అంతే ఇక ఆ గ్యాప్లో లేచి ఇక మనము స్నానం చేయాలి, అన్నీ చేసుకొని పెట్టుకోవాలని. అయ్యో అవును కదా బిడ్డ, ఇది ఎక్కడ దాపరమైందో, ఇదే నెత్తి నొప్పి నీకు పాడైంది. సరే ఇక వండుకుందాం మరి, మబ్బులు లేవాలి కదా. అవును కానీ ఇక నెత్తి నొప్పి గోళీ వేసుకుంటా అన్నావు కానీ నెత్తి బాగా నొస్తుందన్నావు. మరి గడ పెట్టిన గోళీ ఇంకా నీళ్ళు వేసుకొని వండుకో. నేను జర కిచెన్లో చదిరేది ఉంది, చదిరి వచ్చి వండుకుంటా. సరే తీయ బిడ్డ, వేసుకుంటాను. గోళీ గాడ పెట్టినావు టేబుల్ మీద? అవునే, వేసుకో మరి. ఈడ పెట్టినట్టుంది గోళీ బిడ్డ, వేసుకుంటాను మరి. అబ్బా, అమ్మ వండుకున్నట్టుందిగా. నాకు కూడా బాగా నిద్ర వస్తుందిగా, వండుకోవాలి. అబ్బో, పొద్దున మబ్బుల్ని లేవాలనేమో. అలారం పెట్టుకుంటా మరి ఫోన్లో. అలారం అయితే పెట్టుకున్నా కానీ ఇక వండుకుంటా. అమ్మో, పొద్దున్నే లేచి నీళ్ళన్నీ నింపాలి. అయ్యో, రాత్రి గోలేసుకొని పాడైనా బాగా నిద్ర పట్టింది. ఏంది బిడ్డలు ఇవ్వనట్టుందిగా, బాగానే తెల్లారింది. మరి నీళ్ళు పట్టిందో? అమ్మా రాధా లేవే. మాగే ఇంకా కొంచెం సేపు అనుకోని. అరే, ఇంత పొద్దునైంది బిడ్డ, నీళ్ళు నింపుతాన్నావే మరి? 5 గొట్టంగా నింపాలన్నావు, మరి నింపినావానే? ఏంది గట్ల నోరు తెలుసుకుంటూ లేస్తున్నావు, మెల్లలేవు. ఇదేంది లేచి గట్ల నిలబడ్డది? ఏమైందే బిడ్డ, గట్ల నిలబడ్డావు? ఏమైంది? అయ్యో అమ్మా, నీ అవ్వ అలారం పెట్టుకున్నా కానీ అలారం రాలేనట్టుంది. అయ్యో, వచ్చిందా మరి? ఏం పాడైందోనే, లేవలే నేను 5కి. మళ్ళీ ఏం చేస్తుందో ఆ దుమ్మరు మొక్కది. అయ్యో, నువ్వైతే ఫస్ట్ కిందికి దిగి బిడ్డ, నా మెడలు పట్టుకునేటట్టుంది నిన్న గట్లా చూసి. అందుకే బిడ్డకి అంత భయపడుతున్నావు. ఏం కాతి, పదా నేను మాట్లాడతా. ఏసత్తి రాధా లేచినవా లేదానే ఇంకా? అగో, ఈయన కూడా పిలుస్తుంది కదా, ఈయనకి ఆఫీస్ పోవడానికి లేట్ అవుతుందేమో. ఈయన ఆలోచిస్తావా బిడ్డ? పో, అల్లుడు ఏమంటుండో మరి చూడు పో. ఏమైంది? బాత్రూమ్ లో అసలు నీళ్ళే వస్తలేవు. నీ ఆ ముఖం కడుగుందామని పోతే బాత్రూమ్ లో అసలు నీళ్ళే వస్తలేవు కదా, వాష్ బేసిన్ లో కూడా వస్తలేవు బయట. ఏమైంది రాదా? ఇక ఎండాకాలం కదా, 1 గంట ఇడుస్తాను నీళ్లు పొదగాల, మళ్ళీ పొద్దుకి అని చెప్పింది ఓనరామే. 1 గంట ఇడుస్తుందా? మరి చెప్పుపోయి ఇప్పుడు ఇడువమని, వడదాం నీళ్ళు అయితే. దబదబ అందరు మీరు కూడా స్నానం చేసేసండి, ఇప్పుడు ఇడువమని చెప్పు. 1 గంట సేపట్ల దబదబ అందరు అవుతారు. ఇక ఇంట్లోకి ఏమన్నా అవసరం ఉంటే నింపి పెట్టుకో మరి. అది ఏందే, ఏమైందే? అది పొద్దుగాల ఉట్టి 5 నుంచి 6 వరకే వేస్తా అన్నది మబ్బులా. దాని తర్వాత రాత్రి 10 నుంచి మళ్ళీ 11 వరకు వేస్తానని అన్నది. ఏంది పొద్దుగాల 5కా? అంటే ఇప్పుడు వేయదా? వేయాని అనింది. ఏంది నాటకాలు చేస్తుందా? ఆఫీస్ పోవాలి, ఇక టైం అవుతుంది.
మరి అది నీకు చెప్పిందేమో, మరి నాకు చెప్పవా? పొద్దున్న లేచి మరి నేనన్నా నింపుతూ నీకు శాతం కాకపోతే నీకు ఎట్లయినా ఏ పని శాతం కాదు నాకు చెప్తే నేనన్నా పొద్దున్న లేచి నింపేటోన్ని. అయ్యో ఏంది నువ్వు గట్ల కోపంకి వస్తున్నావు నా మీదకి నేను అలారం పెట్టుకొని అనుకున్నా, ఇక అలారం రాలేనట్టుంది. మరి ఏమైందో ఏమై పాడైందో కానీ ఇక మెలక రాలేదు. ఖాళీగా నీ నాటకాలు ఏమనంటే ఏడుపు. ఇప్పుడు ఎట్లా నేను ఆఫీస్ పోవాలి, ఎట్లా ఒక ముఖం కడుక్కోవాలి? నీళ్ళు ఒక బుక్కెడని ఉన్నాయా? మరి తాగే నీళ్ళతోనే ముఖం కడుక్కుంటా. అగలీలు కొన్ని ఉన్నాయి, మరి ముఖం అయితే కడుకో. రోజంతా ఎట్లా మరి దొంగ ముఖం దాన్ని పని చేస్తాను ఆగు. ఇప్పుడు పోయి ఇంటి ముంగట పోయి జాడిచ్చొస్తాను. అట్లా ఎట్లా అయ్యేది? నీళ్ళు వేసి దగ్గర ఇడిచిపెట్టాను దాన్ని. అయ్యో ఏంది గట్లా అంటున్నావు నువ్వు? పోయేదంతా లొల్లి పెట్టుకుంటే ఆయనతో మనం నీ మెడలు పట్టుకొని బయటకు నూకేదా సామాన్లన్నీ? ఏడుకోతాం మనము. ఏడుకోయేది దొంగ ముఖం దానా? మంచిగా మన ఇంట్లో మనం ఉంటే లాట్కొచ్చి ఈడెత్తేసినావు, ఇక మళ్ళీ ఏడుకోవాలని అంటున్నావా? నువ్వు ఏడైనా జావు, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. మా అమ్మ నాన్నతోనే ఉంటా నేను. నువ్వు ఈడనే జావు ఈ రాక్షసుతోని. అయ్యో అల్లుడు, నువ్వు ఎందుకు అట్లా కోపంకి వస్తున్నావు? ఏం కాదు, ఇదంతా నేను మాట్లాడి చాలు చెప్పిస్తాను. మంచి మాటతోనే మాట్లాడతాను నేను. ఏందత్తమ్మా, ఇక్కడ మంచి ఇల్లు ఉంది, గాడనే ఉండక దీనికి బాగా కిరాయిలు షోక్ పుట్టి వచ్చింది. ఇక దాంతో పాటు పెళ్లి చేసుకున్నందుకు తప్పకుండా నేను కూడా వచ్చిన. ఇదేంది నాకు ఇది నా బాధ. నేను పోయాడ పని చేసుకుంది ఇల్లు ఇట్లా వెళ్ళాలి. నెల అయితే ఇక్కడ రెంట్ కట్టాలి, ఈఎంఐలు ఉంటాయి. నేను మరి పనికి పోకపోతే ఎట్లా నడుస్తుంది చెప్పు? అవునవును నిజమే బిడ్డ, నాకు అర్థమవుతుంది నీ బాధ. నువ్వు ఉండు, ఒక 5 నిమిషాలలో నేను కిందికి పోయి దాంతో మాట్లాడతాను. బిడ్డ రా, నువ్వు కూడా రా నాతోని, పోదాం పోయి మాట్లాడదాం దాంతోని, ఎట్లా ఏదో చూస్తా. నీకు చెప్తున్నా, ఇంకొక 10 నిమిషాలలో నువ్వు ఏం చేస్తావో తెలియదు. బాత్రూంలో నీళ్ళైతే రావాలి. మరి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. లేకపోతే సపడే వీక్తున్నా మా ఇంటికి, మా అమ్మ నాన్న దగ్గరికి. ఓ నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు నెత్తి నొప్పే పాడైంది. ఏ గడిజలో చేసుకున్నావు ఏమో నేను దీన్ని. చూసినావమ్మా ఎట్లా మాట్లాడుతుండో? నేనే అంత చేసినట్టు అంటుండేంది. ఇక ఊకో బిడ్డ, ఇక మొగలకి అంత మాత్రం కోపం ఉండదా చెప్పు? మరి మంచిగా అత్తమామతో నీ కలిసి ఉండక కిరాయి ఇల్లు అని ఇడికొచ్చినావు. నేను అప్పటికి నీకు చెప్తానే ఉన్నా, వద్దు బిడ్డ, మంచిగా సొంతం ఇల్లు ఉంది ఉండే. మీ మామ ఇట్లా మళ్ళీ మీద నీకు రూమ్ వేసిస్తా అన్నారు కదా. కొన్ని నెలలు ఎట్లనో అడ్జస్ట్ చేసుకొని అత్తకు అదో ఇదో సాయపడితే ఏదో ఒకటి అయ్యేది. ఇక వంతి ఇంకా 10 నిమిషాలు రావాలని అన్నాడు అల్లుడు. మరి పదా పోయేదంతా మాట్లాడదాం పదా. ఏం మాట్లాడతావే అమ్మా, అది రాక్షసి గెలవనీయదే. నాకు దాంతో మాట్లాడాలంటేనే భయం అవుతుంది. ఎందుకంత భయపడుతున్నావు బిడ్డ? అదేమన్నా పెద్ద పుల్ల? ఏమంటది రా, నేను ఉన్నాను కదా. ఏమన్నా అంటే నేను చూసుకుంటాను, తీద్దాం పదని. పిలువు బిడ్డ దాన్ని. అమ్మో అమ్మ, నాకు భయం అవుతుంది. ఏదని విలువాలంటే నువ్వే విలువే జర గట్టిగా. నీ భయం పాడగానే ఎందుకు బిడ్డ గంత భయపడేసి వస్తున్నావు దాంతోని? ఏం చేస్తుంది అది? ఉండు నేనే పిలుస్తా. నాకు రా ఇంట్లో. ఓ అమ్మా ఉన్నావా? ఉన్నారా? ఏంది? ఎందుకు పిలుస్తురు? రాధా ఎవరు వీళ్ళు? నేను రాధా వాళ్ళ అమ్మని. అయితే ఏంది? అయ్యో బిడ్డ, ఎందుకంత కోపంకి వస్తున్నావు? మంచినే మాట్లాడడానికి వచ్చినా నేను. ఏం మంచిగా ఏం మాట్లాడడానికి వచ్చిర్రు? ఫస్ట్ అదైతే చెప్పుండ్రి. మంచిగా అనుకుంటుంటే వచ్చి పిలుస్తుర్రు. ఏం లేదు బిడ్డ, గదే నువ్వు నిన్న మా బిడ్డతో అన్నావంట కదా, ఇక ఎండాకాలం అని ఇక నీళ్ళు కొంచెం కాపాయం చేసి వాడుకోవాలని. ఇక మంచి ఆలోచన బిడ్డ. ఇక ఎండాకాలం నీళ్ళు కాపాయం చేయాలి, లేకపోతే బాగా కష్టమవుతుంది. కానీ మరి ఇక నేను చెప్తే ఏమన్నా అంటారు కానీ ఇక నీళ్ళు కాపాయం చేయాలి. అందుకే నేను చెప్పిన 1 గంటని ఇడుస్తాను, మళ్ళీ పొద్దుగా 1 గంట ఇడుస్తానని. అదే బిడ్డ, కానీ అలా మా బిడ్డకి జర పొద్దున లేసుడు కాలేదు. ఇక ఫస్ట్ రోజు కదా, దానికి తెలియదు. ఇక నీళ్ళు పట్టలేదు బిడ్డ. జర 1 గంట సేపు అన్నా, 1 అర్ధ గంట నిడవవా? జర దెబ్బ స్నానం చేసేస్తాము. మళ్ళీకి ఆఫీస్కి పోవాలంట, లేట్ అవుతుంది, బాగా ఉరుతుండనే. అందుకేనా మీరు ఇప్పుడు వచ్చింది? మరి గదే ఇంకా చెప్దాం రా బిడ్డ అంటే భయపడుతున్నా బిడ్డే. ఇక నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకున్నట్టు మంచి మనిషిలాగానే ఉన్నావు, అందుకే తీసుకొచ్చిన. అదంతా సరే కానీ నీ బిడ్డకి శాతం అయితే ఏం కాదు. మెట్లుడు అంటే శాతం కాదు, బండలుడు అంటే శాతం కాదు. నా ఇల్లంతా కొంపంతా ఎట్లా పెట్టుకుని చూసినావా నువ్వు? మొత్తం అంతా గబ్బు లేపింది. ఇక దానికి పొద్దున్న లేసో శాతం అవుతుంది నీ బిడ్డకి. ముఖబ్ది చూసినావా ఎట్లా అంటుంది మా అమ్మ ముంగట్నే. దీని మెంటల్ ముఖంలో చెప్పు. షీ హుట్టినన్ను వచ్చిన మా అమ్మకి చెప్తానే ఉన్నాయి, దరిద్రపు ముఖబ్ది ఇట్లానే ఉన్నది.
వచ్చి తిట్టు తిన్నట్టు అయింది. ఏందమ్మా నేను నీతో ఇంత మంచిగా మాట్లాడుతుంటే నువ్వు గట్లా మాట్లాడుతున్నావు నా బిడ్డ గురించి? ఉన్నది ఉన్నట్టంటే ఉలికెక్క అంట గది గిదేనేమో. నీ బిడ్డకి ఏం నేర్పించినాను రీతి గిదేనా? నీ అవ్వ పొద్దున్న లేచి లీవ్ పట్టుకున్నాడు శాతం కాదు, ఎట్లా బతుకుతుంది ఇది? ఏంది దొంగ మొగం దానా? బాగా మాటలు వస్తున్నాయి. ఇంటికి కిరాయి తీసుకుంటలేవా? మళ్ళా ఏదోదో అంటున్నా నా బిడ్డని. ఏ ముసల్దానా ఏందే గట్లా మాట్లాడుతున్నావు నాతోని? నా ఇంటి ఎదురు నిలబడి నాతోనే మాట్లాడతావానే? హో నీ అవ్వ మా అమ్మకి ఏమైంది గట్లా మాట్లాడుతుంది దాంతోని? మరేంది నీకు ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాము, కొంచెమన్నా ఉండాలి. మనిషి పుట్టుక పుడితే పురాతన ఇంట్లో కిరాయికి ఉన్నందుకు గింత మనిషిని టార్చర్ పెడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? బరాబర్ పెడతా. నేనేమైనా టార్చర్ పెడుతున్నా? ఏం చేస్తున్నా? ఇంట్లో కిరాయికి వచ్చేటప్పుడే నేను చెప్పిన ఇవన్నీ ఉంటాయి రూళ్ళని. దానికి సరే అంటేనే నేను కిరాయికి ఇచ్చిన. మన కొంపని అంత గబ్బు లేపితే నేను సపరేగా ఉండాలినా? నీ అవ్వ ఎక్కడొచ్చిరో దరిద్రపోలు నా ఇంట్లోకి. కాల్ చేసి వీకుండ్రి సపరేగా. పడ్ దరిద్రబ్దానా, నీ ఇంట్లో మేమెందుకుంటామే? నీ కిరాయితో నీ ముఖం మీద పడేస్తామా? పురాతన ఇంట్లో ఉన్నందుకు నా బిడ్డని పని మనిషి అనుకున్నావా? మరి ఏమనుకున్నావు? ఇంత పని చేపిస్తున్నావు దాంతోని? ఏంది నన్ను దరిద్రబ్దానా అన్నావా? మరి దొంగ మొకబ్దానా, నీ ఇంట్లో కిరాయి ఉన్న కర్మానికి మొత్తం ఇల్లంతా దాంతో ఉడిపిస్తున్నావా? మెట్లన్నీ ఉడిపిస్తున్నావు, ఇల్లంతా జబ్దంలాగా దుడవాలంట. నీ బొంద నువ్వు దుడుచుకున్నావా అనే? పద నడు, నీ ఇల్లు చూపెట్టు రా. నాకు ఎట్లా పాడేని చూస్తే నాకు గా మెట్లు చూడు ఎట్లా పాడేనే. ఉడుచుకొని చేస్తావా అనే నువ్వు మొద్దు ముఖం దానా? నా బిడ్డ నీ ఇంట్లో కిరాయి ఉన్నందుకు ఇవన్నీ పనులు చేపిస్తున్నావా? మీరెవరు నా ఇంట్లో వచ్చి చూడడానికి? కిరాయికి ఇచ్చినాం, కిరాయి వాళ్ళకి ఉంటుండ్రి, బాగా ఎక్కువ చేయకుండ్రి. సామాన్లని తీసి బయట పడేస్తాము. ఏంది నువ్వు సామాన్ బయట పడేసేదా? నీ పడేసి ఒక్క సామాన్ ముట్టి చూడు, నీ చెయ్యి ఇరగొడతా దొంగదానా. బిడ్డే పాపం ఏం మాట్లాడడానికి రాదంటే దాన్ని కాసుక తింటున్నావు. నీకు కూడా ఇట్లాంటి పిల్లలు లేరా దీనిలాక? నీ వయసు దాని వయసు ఒకటే కదా, మరి కొంచెమైనా సిగ్గుందా? ఓ నీ అవ్వా గంతగరం తిడుతుంది ఏంది మా అమ్మ? ఇది నిజంగానే బసలు తీసి బయట పడేస్తుందా ఏంది? నీకు కిరాయి లేదా? నీకు వచ్చేటప్పుడు అడ్వాన్స్ కట్టలేదా కిరాయి? బాగా నాటకాలు చేస్తున్నావా? మరి నా బిడ్డని టార్చర్ చేస్తున్నావు అని పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో, నీ కిరాయి ఉండదు, నీ ఇల్లు ఉండదు, మొత్తం కూలగొడతారు ఇల్లంతా. ఏంది నిజంగానే కూలగొడతారా ఏంది? నీకేమన్నామే? పొద్దున్న నీళ్ళు పట్టుకో అన్నావు, సరే పట్టుకోలేకపోతే నీకు నీళ్ళు మిగిలినే కదా. మరి ఇస్తే ఏమవుతుంది? నీకు పైసలు ఇస్తలేమా? మేము కిరాయి కడతలేమా టైంకి? లైట్ బిల్ కిరాయి జర ఆగమంటే ఆగుతావానే? ఇది సాల్వ్ చేయ మర్యాదకు చెప్తున్నా, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? మా బిడ్డని టార్చర్ చేస్తుంది ఇంటిది అని చెప్తే నీ ఇల్లు తీసుకులా కొట్టేస్తారు. ఏ చిన్నమ్మ ఏంది గట్లా మాట్లాడుతున్నావు? ఈ లీలే కదా దానికి పోలీస్ కంప్లైంట్ అవన్నీ అవసరమా చెప్పు? ఇడవనా నేను చెప్తే మంచిగా? రాదా ఏంది మీ అమ్మని దొరికొచ్చినావు, నువ్వు చెప్తే నేను ఇడవనా చెప్పు? మంచి మాటతో చెప్తే నువ్వెక్కడ వింటున్నావు? ఈ లీలు 5కి పట్టుడుకు మాత్రం కాదు. జర మంచిగా మనుషులు వేసే టైంకి ఒక 8కో అట్లా వేస్తే, మా అల్లుడు ఆఫీస్ పోయే టైంకి వేస్తే అప్పుడప్పుడు పని చేసుకుంటుంది బిడ్డ, అందరు స్నానాలు కూడా అవుతాయి. అవ్వా వీలేంది ఇవన్నీ రూల్స్ నాకు చేంజ్ చేయమంటారు. నా రూల్స్ చేంజ్ చేస్తే నాకు పాన పోయినట్టు అవుతుంది. కానీ ఇదేందో పోలీస్ కంప్లైంట్ అంటుంది, ఇల్లంతా కూల కొట్టేస్తారా ఏంది? పోంతి లీలే కదా ఇచ్చేద్దాం. సరే ఇడుస్తాను. ఇక రేపటి నుంచి 8కి నింపుకోరాదా? సరేనా? ఇవో పోకపోతే ఉంటాడు ఎవడో ఇక్కడ ఈ దిక్కుమాల కొంపలా. చెప్తానే ఉన్నా బిడ్డ, ఈ దిక్కుమాల కొంప వద్దే, ఇది దరిద్రబ్దాని కొంప వద్దే అంటే విన్నావా? అవ్వ ముసలికి మొక్క దెక్కన్నా దీన్ని నెత్తిలో ఒక ఇటుకేలు ఎత్తేస్తే పీడ విరగడవుతుంది. బిత్తేది దెక్కన్నా ఎందుకు వచ్చింది ఇది? నేను ఫస్టే చెప్పినా కదా ఎవరు రావద్దని. వచ్చింది మళ్ళీ నా మెక్కి ఇక ఇయ్యగయ్యే వరుతుంది. నీ అవ్వ కదా వేస్తుందంట కదా, మళ్ళీ అల్లుడికి ఆఫీస్కి లేట్ అవుతుంది. పద నడు, వంట చేసావు. ఏ రాదా ఏందే మీ అమ్మని తెచ్చి నన్ను తిడిపిస్తావా? నీ సంగతి ఇట్లాగా చెప్తాను. అయినా నేను నీకు కిరాయి ఇచ్చేటప్పుడు ఏం చెప్పినా? ఎవరు ఎక్స్ట్రా రావద్దని చెప్పినా? ఎందుకు వచ్చింది మీ అమ్మ? ఇక మీ అమ్మకి వచ్చినందుకు 1000 రూపాయలు నువ్వు ఎక్స్ట్రా కట్టాలి కిరాయిలో ఈసారి. ఏంది 1000 రూపాయలు ఎక్స్ట్రా అంటున్నావు? 500 కట్టాలని చెప్పినావు కదా స్టార్టింగ్లో ఇంటికి వచ్చేటప్పుడు. మరి ఏందే నీ అవ్వ నా మీదకి గయ్య కుక్కోరినట్టు వడుతుంది? లేదు మీ అవ్వ ఉన్నందుకు మాకు 1000 రూపాయలు కావాలి నాకు. లేకపోతే చూసుకోండి, వేరేళ్ళు చూసుకోండి, నాకు చెప్పుండి ఎప్పుడు కాల్ చేస్తారో టూలెట్ బోర్డు పెట్టుకుంటా నేను. సరే డా ఏం చేస్తున్నావే? ఇంకా అక్కడ నిలబడి దాని మాటలు వింటున్నావా? నడువు, ఏమంటుంది అది రావాలన్నా నేను? అవ్వ ముసలి దాని పని చేసా నాకు బిత్తేది ఎక్కడో.
అల్లుడు స్నానం చేయపో, నీళ్ళు వస్తున్నాయి పో. అగో ఎట్లేమో అత్తమ్మా, ఏం మంత్రం చదివినావు మా ఇంటి దానికి? ఎట్లా ఒప్పుకుంది? మరిగా బిడ్డ, ఆ దొంగ ముఖంది నా బిడ్డకి మాటలు రావని చెప్పి బాగా ఆడిపించుకుంటుంది. దుమ్ము దులిపొచ్చిన దెబ్బకి ఒప్పుకుంది వేస్తా అని. అవునా అత్తమ్మా, మంచి పని చేసినావు దాన్ని. సరే తీయండి, మీరు పోయి స్నానం చేయండి. ఇక నేను నీళ్ళు పడతా, మళ్ళీ ఏదో పొద్దుకి వేసేటట్టున్నది. సరే సరేగా పోతాను నేను. అమ్మా, ఓ నీ దాన్ని గట్ల సాడిచ్చినవేందే, నీకైతే భయమైందే. అబ్బో, అదిగా బిడ్డ, గది గంత కాల్చుక తింటుంది నిన్ను. అట్లా ఎట్లుకుంటా చెప్పు. అయినా ఇట్లాంటి వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేయాలి ఎప్పటికప్పుడు, అంటేనే చక్కగా ఉంటారు. అవునే అమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఇక దెబ్బకి నోరు మూసుకొని ఉన్నది. నేను పోయి నీళ్ళు పెడతా, చాయ్ పెడతానే అమ్మా, నువ్వు కూర్చో. సరే సరే బిడ్డ, ఓ నీ పని చేసుకోపో, అల్లుని వంట చేయిపో. నేను కూడా వస్తాను జర ముఖం కడుక్కొని వచ్చి నీకు సాయం చేస్తుంది. సరేనే అమ్మా. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈరోజు లెంత్ కొంచెం తక్కువ పెట్టాము, ఎందుకంటే మాకు కొంచెం హెల్త్ మంచి లేదు. ఇక వీడియో చేయాలి, అందరు వెయిట్ చేస్తారని చేసినాం అంతే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే పదే చెప్తున్నాం దోస్తులు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి. అలానే మాకు మోటివేషన్ వస్తుంటుంది, మీరు కమెంట్స్ చదివితే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చే మరి కొత్త వీడియోలో కలుద్దాం. ఇంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.